అందరు మంచుకున్నారా? టైం ఏడైంది. నేను మీ టెక్ దోస్ని. రోజు లెక్కనే ఈ రోజు జరిగిన టెక్ ముచ్చట్లనే పట్టుకొచ్చినాయి. ఇక లేట్ ఎందుకు, పాయింట్లోకి పోదాం పదండి. అందరం వెయిట్ చేసే పండుగ గురించి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ మరియు అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్స్ 2 సెప్టెంబర్ 23 నుండి స్టార్ట్ అవుతున్నాయి. అంటే ఇంకొక 12 రోజులే. ఫ్లిప్కార్ట్ అయితే యాక్సిస్ ఐసిఐసి బ్యాంకుల మీద 10% వరకు డిస్కౌంట్ ఇస్తుందట. అమెజాన్ ఏమో ఎస్బీఐ కార్డుల మీద ఆఫర్ పెట్టింది. ప్రైమ్ మెంబర్లకు 24 గంటల ముందే సేల్ స్టార్ట్ అవుతుంది. ఇక ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్ల మీద ఆఫర్ల వర్షం కురుస్తుంది. ఫ్లిప్కార్ట్ అయితే గూగుల్ పిక్సెల్ 9ని 35,000 లోపే ఇస్తానని హింట్ ఇచ్చింది. సామ్సంగ్ S24 అయితే 45,000 లోపే వస్తుందంట. ఇక ఐఫోన్ 16 మీద కూడా గట్టిగా డిస్కౌంట్ ఉంటుంది. రెడీగా ఉండండి. ఇంకో లీక్ ఏంటంటే పోకో వాళ్ళు ఫోన్ల మీద కూడా పిచ్చెక్కించే డిస్కౌంట్లు ఉంటాయంట. పోకో X7 Pro, M7, F7 మోడల్స్ కూడా కళ్ళు చెదిరే ఆఫర్స్ ఉంటాయని టాక్. బడ్జెట్ గేమర్లకి ఇది గోల్డెన్ ఛాన్స్. ఇక గేమింగ్ దోస్తులకి ఒక కొత్త కిరాక్ అప్డేట్. బీజిఎంఈకి కొత్త 4.0 అప్డేట్ స్పూకీ స్వైరే ఇవాళనే వచ్చింది. అంటే దయ్యాల పార్టీ అన్నట్టు. ఇందులో మీకు గోష్ఠి అనే ఒక దయ్యం దోస్తు లెక్క వస్తుంది. దాంతోపాటు ఎగిరే బెలూన్స్, షీల్డ్స్ మస్తు ఉంటుంది గేమ్. ఇప్పుడే పోయి అప్డేట్ చేసుకోండి. ఇలా మార్కెట్లోకి వచ్చిన ఇంకొక కొత్త ఫోన్ సామ్సంగ్ గ్యాలక్సీ F17 5G సూపర్ అమోల్డ్ డిస్ప్లే 50 MP కెమెరాతో 13,999కే వచ్చింది. దీని మీద యూపీఐ లేదా బ్యాంక్ ఆఫర్తో ఇంకొక 500 తగ్గుతుంది. బడ్జెట్లో మంచి 5G ఫోన్ కోసం చూసేటోళ్ళు దీని లిస్ట్లో పెట్టుకోండి. మ్యూజిక్ లవర్స్ కి ఒక కిర్రాక్ న్యూస్. స్పాటిఫై వాళ్ళు మొత్తానికి లాస్లెస్ ఆడియో ఫ్యూచర్ తీసుకొస్తున్నారు. ఇప్పటిదాకా విన్నదానికంటే ఇంకా క్లియర్ గా హై క్వాలిటీలో పాటలు వినొచ్చు అనమాట. ప్రీమియం యూజర్లకు త్వరలో ఈ అప్డేట్ వస్తుంది. ఇంకా తిండి సంగతికి వస్తే స్విగ్గీ, ఇన్స్టామార్ట్ వాడు క్విక్ ఇండియా మూవ్మెంట్ అని ఒక పెద్ద సేల్ స్టార్ట్ చేస్తున్నాడు. సెప్టెంబర్ 19 నుండి 28 దాకా ఉంటుంది. 50,000 పైగా సామాన్ల మీద 50 నుంచి 90% డిస్కౌంట్ దాకా వస్తారంట. 10 నిమిషాలు డెలివరీ అవుతుంది. మన ఇండియాలో 5G వాడేటోళ్ళ సంఖ్య 36 కోట్లు దాటిందట. మామూలు జోరు కాదు. ఇంకా కిర్రాక్ న్యూస్ ఏంటంటే ఎలన్ మస్క్ కానీ స్టార్లింక్ ఇంటర్నెట్ సర్వీస్ మన దేశంలోకి ఎంట్రీ చేయడానికి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసిందట. ఇక ఊర్లలో కూడా ఫుల్ ఇంటర్నెట్ స్పీడ్ రాబోతుంది. అదే టైంలో వోడాఫోన్ ఐడియా వాళ్ళు కోల్కతాలో 5G సర్వీసెస్ స్టార్ట్ చేసిండ్రు. వాళ్ళ కష్టాలు వాళ్ళకున్నా కానీ నెట్వర్క్ పెంచుతున్నారు. ఇక కొత్త ఫోన్ల విషయానికి వస్తే నిన్ననే యాపిల్ వాళ్ళు ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ చేశారు. దాంతోపాటు ఎయిర్పాడ్స్ Pro 3 కూడా వచ్చినాయి. ఈ కొత్త ఎయిర్పాడ్స్ తో లైవ్ ట్రాన్స్లేషన్ చేసుకోవచ్చంట. అంటే మనం తెలుగులో మాట్లాడుతుంటే అవతలి వాళ్ళకి ఇంగ్లీష్లో వినిపిస్తుందంట. భలే ఉంది కదా ఫ్యూచర్. దాంతోపాటు మన హార్ట్ రేట్ కూడా చెక్ చేస్తుందంట. ఓప్పో వాళ్ళు సెప్టెంబర్ 13న వాళ్ళ 31 సిరీస్ లాంచ్ చేస్తున్నారు. బడ్జెట్లో కొత్త ఫోన్ చూసేటోళ్ళకి ఓ లుక్ వేయండి. యాపిల్ యూజర్లకు ఇంకొక ముచ్చట. కొత్త iOS 26 అప్డేట్ సెప్టెంబర్ 15న రాబోతుంది. ఐఫోన్ 15, 16 సిరీస్ ఉన్నటోళ్ళు ఈ అప్డేట్ వస్తుంది. కొత్త డిజైన్, సిరీస్ మార్పులు, మెసేజ్లో కొత్త ఎఫెక్ట్స్ మస్తు ఉంటుంది. సామ్సంగ్ వాళ్ళు మన ఇండియాలో యూత్ కోసం సామ్సంగ్ ఇన్నోవేషన్ క్యాంపస్ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసారు. దాదాపు 20,000 మంది స్టూడెంట్స్ కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లాంటి వాటి మీద ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తారట. మన తెలంగాణలో కూడా ప్రోగ్రామ్ ఉంది. ఇవి బాయ్ ఈ రోజు టెక్ ముచ్చట్లు. సేల్స్ కోసం పైసలు రెడీ చేసుకోండి. కొత్త ఫోన్లు, కొత్త అప్డేట్స్ అన్ని లైవ్ లో ఉన్నాయి. మీకు ఏ న్యూస్ బాగా నచ్చిందో కింద కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మళ్ళీ ఇదే టైంకి మళ్ళీ టెక్ ముచ్చట్తో కలుద్దాం. అప్పటిదాకా బై బై.